నమస్తే, వెల్కమ్ టు కాలోజ్ టీవీ. బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగినట్టుగా తెలుస్తా ఉంది. సో గత కొన్ని రోజులుగా కాలోజీ టీవీ వేదిక కూడా చాలా సంచలనమైన కథనాలు మనం చేయడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి 42% సంబంధించినటువంటి జీవో నెంబర్ 9 ఏదైతే తీసుకొచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది లోపభూయిష్టంగా ఉంది, న్యాయస్థానంలో వీగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గతం నుంచి కూడా మనం చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం దాదాపు నిన్న ఈరోజు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్నటువంటి హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పును అంటే ఒక స్టే ఇవ్వడం జరిగింది. సో నిన్ననేమో పిటిషన్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మయూర్ రెడ్డి కావచ్చు, వివేక్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరపున వాదించినటువంటి అభిషేక్ సింఘ్వి సంబంధించిన వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం 2:15 మళ్ళీ వింటాం, ప్రభుత్వం యొక్క వాదనలు వింటామని చెప్పినటువంటి రాష్ట్ర హైకోర్టు ఈరోజు సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటలకు పైగా సాగినటువంటి ఈ యొక్క వాదనల తర్వాత ఎందుకో మరి కన్విన్స్ అయిందా లేదా తెలియదు, కానీ మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఏవైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానిపైన దాదాపు 6 వారాల పాటుగా స్టే విధించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పిటిషనర్ తరపున అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మళ్ళీ కౌంటర్ దాఖలు చేయమని, పిటిషనర్ తరపున కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క అంశాల వ్యతిరేకం స్టే ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బగా, కోలుకోలేని దెబ్బగా మనమైతే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో విపక్షాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక బీసీ ద్రోహిగా చిత్రీకరించే ఒక ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇంకొక వైపు గత 2 వారాల క్రితం అంటే ఒక వారం క్రితం దసరా ముందు ఏదైతే షెడ్యూల్ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చినటువంటి గంటల్లోనే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి దయచేసి ఎవరు కూడా ఖర్చు పెట్టదు, ఇది స్టే రావచ్చేమో లేకపోతే జీవో క్యాన్సిల్ అవ్వచ్చేమో అనేటువంటి అనుమానాలు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపించిన సందర్భంలో ఈరోజు చూసినట్లయితే ఈటెల రాజేందర్ గతంలో చెప్పినటువంటి ఏవైతే మాటలు లేవో అవే ఈరోజు ఇంప్లిమెంట్ అయినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అసలు నిన్న ఈరోజు సుదీర్ఘమైన వాదనల్లో ప్రభుత్వం తరపున తప్పులు ఏమున్నాయి మనం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఏదైతే బీసీ కమిషన్ ఏదైతే ఉందో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కావచ్చు, అది పబ్లిష్ చేయకపోవడం కావచ్చు, లేకపోతే దానిలో ఉపవర్గీకరణ విషయంలో చేసినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం అవుతుంది. జీవో అనేది లోపభూయిష్టంగా ఉన్నది అని చాలా స్పష్టంగా మనం చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా సరి చేసి ఉంటే ఖచ్చితంగా హైకోర్టు కన్విన్స్ అయ్యేదేమో, కానీ హైకోర్టు చాలా స్పష్టంగా హైకోర్టు ముందు వాదనలు వినిచిన పిటిషన్ తరపు న్యాయవాదులు టెక్నికల్ పాయింట్స్ తోటి వాదించడం వల్లే ఇది వీగిపోయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇంకా దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనిపించింది మేబీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్టే విధించకపోవడంతో ఎలక్షన్స్ కొనసాగుతాయేమో, తర్వాత చూడొచ్చేమో అని అనుకున్నాం, కానీ రాష్ట్ర హైకోర్టు చాలా సంచలనమైనటువంటి ఒక స్టే మాత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సూర్యపల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు. సో ఈ అంశం పైన గత ఏదైతే కులగణన ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇందులో జరుగుతున్నటువంటి లోపాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన చాలా డీటెయిల్డ్గా టెక్నికల్గా చెప్పడం జరిగింది. వారిని అడిగి మాట్లాడిన తర్వాత ఇంకా కొంతమంది ఈటెల రాజేందర్ కానీ కొంతమంది ఎవరైతే ఇందులో ఈ కేసులో ఇంప్లీట్ అయినటువంటి ఒక 2 లాయర్లతో కావచ్చు, లేకపోతే బీసీ సంఘ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. ముందుగా సూర్యపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. మనం చాలా నిన్నటి నుంచి కూడా ఈ హైకోర్టులో వాదనలు అటు పిటిషన్ తరపు న్యాయవాదులు కావచ్చు, ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు, ఇంప్లీట్ అయినటువంటి కొంతమంది న్యాయవాదుల వాదనలు కూడా వినడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ స్టే ఇవ్వడం వెనకాల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ముందు మీ కాలేజీ టీవీ యాజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా ఈ జీవో 9 అనేది పైన ఇంట్రీమ్ స్టే రావడం అనేది కొద్దిగా దురదృష్టకరమే ఒక బీసీగా నేను అనుకుంటున్నాను. అప్పటికీ కూడా అక్కడ ఉన్న బెంచ్, చీఫ్ జస్టిస్ గారు, తర్వాత ఇంకొకరు చాలా పాజిటివ్గా ఉండే. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఒక దూకుడుగా వెళ్తూ ఎట్లయితే ఎంబీసీలను బుల్డోజ్ చేసి కేటగరైజేషన్ లేక పెట్టిందో జీవోను, అట్లనే కూడా దూకుడుగా కోర్టులో కూడా వ్యవహరించింది. ఎలక్షన్ కమిషన్ తో కూడా నోటిఫికేషన్ లేపించి ఏదో తొందరగా చేయాలనే ఒక ఆలోచనను బ్రేక్ పడడం ఒక మంచిదే. కానీ ఈ రోజు జరిగిన కోర్టు హియరింగ్ లో
చాలా సజెషన్స్ గవర్నమెంట్ కు వచ్చినాయి. ఓకే, ఇప్పుడే మనకు ముందు తెలిసిన ఎలాంటి తప్పులు చేశారు. ఓకే, మేము మొదటి నుండి కూడా చెప్తానే ఉన్నాను. నేను ఎప్పుడైతే బిల్స్ పెట్టారో, మార్చిలో బిల్స్ పెట్టారో, అప్పటి నుండి కూడా మొత్తము రాజకీయమే చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఈ బీసీల వ్యతిరేక విధానాలు అర్థం చేసుకోవడంలో మా కొద్ది మంది బీసీలు అర్థం చేసుకోలేకపోయిండ్రు. రేవంత్ రెడ్డికి చాలా సపోర్ట్గా ఉన్నారు, అన్ని పార్టీలు కూడా చాలా సపోర్ట్గా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయిండు. తను ముందు చాలాసార్లు చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టినన్ని చేయాల్సిన అవసరం లేదు, మేము ఎలక్షన్ల ముందు చాలా చెప్తాం, తర్వాత మేము మర్చిపోతాం, ప్రజలను ఎర్రిపప్పలు చేయడం మాకు ఉంటది, అట్లయితేనే మాకు ఓట్లు వేస్తారని కూడా చెప్పిండు. ఇప్పటికైనా కూడా అతను చేస్తున్న విధానాలన్నీ కూడా ఇప్పుడు దాని రిజల్ట్ ఈ రోజు మనకు తెలిసింది. మన బీసీ సంఘ నాయకులు కూడా 42% బాగా పట్టుకొని దానివల్లనే ఏదో జరుగుతుంది అనే ఒక ఆలోచనలో మొత్తం దాదాపుగా ఒక 6 నెలల నుండి కూడా చర్చ అంతా కూడా దీనివైపే పెట్టడం జరిగింది. ఇక బిల్లులకు వస్తే, టెక్నికాలిటీకి వస్తే, మొదటి రైట్ ఫ్రమ్ డే 1 నుండి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు, కానీ తప్పుల తడకలతోనే బిల్లులు తయారవుతున్నాయి. చాలా ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఆ మాటలు అనకూడదు, కానీ ఏడ్చి ముఖం కడుక్కుంటారా, ముఖం ఏడ్చి కడుక్కున్నాక ఏడుస్తారా అన్నట్టుంది వీళ్ళది. వీళ్ళు ముందు చేయవలసిన పని వెనక చేయవలసిన పనులు ముందుకు చేస్తూ అసలు ఇప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అని మనకు అర్థమైతేనే ఉన్నది. ఇక్కడ దీని అన్నిటికీ కారణం నాకున్న అనాలిసిస్ వరకు, నాకు తెలిసినంత వరకు, అది కేసీఆర్ గారు ఇచ్చిన గిఫ్ట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. బీసీలకు చేసిన మోసము ఆ 285A అనేది ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. అన్నిటికన్నా దురదృష్టకరం ఏంటంటే పాలక పక్షము అదే విధంగా ఉన్నది, ప్రతిపక్షం కూడా అదే విధంగా ఉన్నది. ప్రతిపక్ష నాయకుడు పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటాడు, ఒక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాడు, ఇంకొక లెజిస్లేటివ్ హరీష్ లెజిస్లేటివ్ పార్టీ లీడరా, ఆయన కాడు. వాళ్ళిద్దరూ బీసీల మీద ఒక్క మాట కూడా మాట్లాడతారు. అందులో ఉన్న బీసీ నాయకులు వచ్చేసి ఏదో 9th షెడ్యూల్ అని 11th షెడ్యూల్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళు టైంపాస్ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఈ రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు బాధ్యత లేదా? 56% ఉన్న ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి ఇష్టపడతారు వీళ్ళు. అంటే ప్రధానంగా 285A అనేది అబాలిష్ చేయకపోవడమే ప్రధానంగా ఈ స్టే రావడానికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ప్రధాన కారణం. అంటే దీని గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్పగలుగుతారా? 285A అనేది 2018లో అప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసము అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి, ఒక బిల్ తీసుకొచ్చి ఎలక్షన్స్ కు పోతే దాన్ని సుప్రీంకోర్టులో ఒకరు ఛాలెంజ్ చేస్తారు. సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేస్తే మీ దగ్గర డేటా లేకపోవడంతో మీరు ఎట్లా 34% ఇస్తారు అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు అక్కడ కేసు విత్డ్రా చేసుకొని వచ్చి ఇక్కడ 30%, అప్పుడున్న 34% అంటే 50% సీలింగ్. అవును, 50%కే మేము కట్టుబడి ఉంటాము అని తెచ్చిన బిల్లే తెలంగాణ అసెంబ్లీలో తెచ్చిన బిల్ ఇది 285A. ఇది ఉండగా మార్చిలో 2 బిల్లులు ఎలా తీసుకొచ్చారన్నదే మనం బేసిక్ గా మొదటి నుండి అడుగుతున్నాం. ఒకవేళ ఇది అబాలిష్ చేస్తే ఇప్పుడు ఈ ప్రమాదం ఉండబోతుండే, ఇంత పెద్ద ప్రమాదం ఉండకపోతుండే. ఎట్లా ఉండకపోతుండే అంటే ఈ 2 బిల్లులలో మార్చిలో తెచ్చింది కాబట్టి మనకు రీసెంట్లీ జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ గాని ప్రెసిడెంట్ అసెంట్ రాకుంటే 4 నెలల తర్వాత ఇట్ షుడ్ బి డీమ్డ్ టు బి అసెంట్ అనేది ఒకటి వచ్చింది జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ ప్రకారంగానైనా వచ్చేది ఉండే. ఆ ఛాన్సెస్ అన్ని
ఒకటి ఉండే. దీంట్లో ఇదొక ప్రొసీజర్ మిస్టేక్. రెండోది ఏంటంటే లోకల్ బాడీ రిజర్వేషన్స్ అనేటి ట్రిపుల్ టెస్ట్ కు సంబంధించినవి. డెడికేటెడ్ కమిషన్ ఒకటి అపాయింట్ చేయాలి. డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. అయితే ఈ ట్రిపుల్ టెస్ట్ గురించి ఒకసారి డీటెయిల్ చెప్పండి. ట్రిపుల్ టెస్ట్ లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సెటప్ ఏ డెడికేటెడ్ కమిషన్. ఇక్కడ ఇంకొక మిస్టేక్ కూడా ఉన్నది, నేను మళ్ళీ చెప్తున్నా. డెడికేటెడ్ కమిషన్ ఈజ్ మెంట్ ఫర్ లోకల్ బాడీ రిజర్వేషన్ ఎన్హాన్స్మెంట్ అంటే మనం మెన్షన్ చేయాలి. అది అంతే, డెడికేటెడ్ కమిషన్ వేసేదే అది. కృష్ణమూర్తి కేసులో డెడికేటెడ్ కమిషన్ ద్వారానే లోకల్ బాడీ బీసీ రిజర్వేషన్ పెంచుకోవాలని చెప్తుంది. అందుకే అయితే ఇంకా విచిత్రం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారానే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన ఎన్హాన్స్మెంట్ చేసిన రాసిండ్లు. ఇంకొక తప్పు ఉన్నది, ఇది ఎవరు గమనించట్లే ఎవరు. 2 బిల్లులు పెట్టారు, బిల్ 3, బిల్ 4 పెట్టారు కదా. మనం ఇప్పుడు ఓన్లీ లోకల్ బాడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాకంత చర్చ ఉంది లోకల్ బాడీ, కానీ ఇంకొక బిల్లు కూడా ఒకటేసారి పెట్టారు. ఈ రోజు ప్రభుత్వం తరపున ఏజీ వాదించాడు, అడ్వకేట్ జనరల్ వాదించే క్రమంలో అసలు ఈ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేటువంటి మీరు ఈ పాయింట్ ఏతుందో అది ఆ లోకల్ బాడీస్ కు వర్తించదు, ఓన్లీ విద్యా ఉద్యోగులకు మాత్రం వర్తిస్తా అని చెప్పేసి. లేదు అట్లా కాదు, అది ఆయన చేసింది అంటే డిఫరెంట్ గా. అయితే డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి సర్వే జరిపి సోషో ఎకనామికల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ సర్వే చేసి, అయితే మన వాళ్ళు ఇక్కడకున్న బీసీలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ సర్వే చేయడంతోనే మొత్తం అయిపోయింది అనుకుంటున్నారు. సర్వే ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా, దట్స్ ఆల్. అంతే, కలెక్షన్ ఆఫ్ డేటానే. కలెక్షన్ ఆఫ్ డేటా తర్వాత అందులో నుండి మనము అనాలిసిస్ చేయాలి. సోషో బ్యాక్వర్డ్నెస్ ఎవరున్నారు, ఎంప్లాయ్మెంట్ బ్యాక్వర్డ్నెస్ ఎవరున్నారు, ఏ కులాలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరున్నారు, ఇవి అనాలిసిస్ చేసి ఈ డెడికేటెడ్ కమిషన్ వరకు వచ్చేసరికి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఇన్ఫరెన్సెస్ డ్రా చేసి అప్పుడు రికమెండేషన్స్ కానీ, అయితే రికమెండేషన్ ఇచ్చే ముందు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత దే హావ్ టు కాల్ ఫర్ ది ఆబ్జెక్షన్స్. అంటే ఇది ఎంపెరికల్ డేటా అన్నట్టు కదా, ఇది ఎంపెరికల్ డాటాలోని అనాలిసిస్. ఎంపెరికల్ డాటా, దీనే ఎంపెరికల్ డాటా అంటాం మనము. ఎంపెరికల్ డాటా నుండి అనాలిసిస్ చేయాలి. ఆ అనాలిసిస్ ను చెప్పాలి, ఈ కులాలు ఇంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి, రాజకీయంగా వీళ్ళు ఇంతున్నారు అని ఒక వాళ్ళు కాల్ ఫర్ ది ఆబ్జెక్షన్స్. ఆబ్జెక్షన్స్ వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 42% పెంచి ఉపవర్గీకరణ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు మా ఆబ్జెక్షన్ ఉపవర్గీకరణ ఉండేది. మేము రైట్ చేసేవాళ్ళం ఉపవర్గీకరణ అనేది. రైట్ చేస్తే అప్పుడే బిల్లులు పెట్టే అవకాశం ఉండేది ప్రభుత్వానికి. ఆబ్జెక్షన్స్ ఒకటి కాల్ ఫర్ చేయాలి, మా ఆబ్జెక్షన్స్ కన్సిడర్ కూడా చేయాలి. అవి సహేతుకం అయితే సహేతుకం ఎంతనే బేస్డ్ ఆన్ మళ్ళీ మీ అనాలిసిసే. మీ అనాలిసిస్ కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ రికమెండేషన్స్ ఇవ్వాలి. థర్డ్ పాయింట్ ఒకటి ఉంది, ఇవన్నీ కూడా 50% సీలింగ్ లోపు ఉండాలని ఈ ట్రిపుల్ టెస్ట్ లో చెప్పారు. కానీ ఈ రోజు రవి వర్మ అనే సీనియర్ అడ్వకేట్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. నేను కూడా మొదటి నుండి మాట్లాడుతూనే ఉన్నా మీతోని. లోకల్ బాడీ రిజర్వేషన్స్ వేరు, ఇంద్రసాని కేసు జడ్జిమెంట్ వేరు, దానికి దీనికి కలపొద్దు అనేది మళ్ళీ రవి వర్మ గారు మళ్ళీ స్పష్టంగా చెప్పారు. ఇక్కడ రిప్రజెంటేషన్, అక్కడ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, అది. అందుకనే ఇది కూడా ఎగిరిపోయేది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముందు 285A కనుక అబాలిష్ చేసి ఇవి కన్సిడర్ చేసి డీటెయిల్ గా పెడితే ఈ బిల్లులో ఇప్పుడు మనకు మంచిగా వచ్చే పాజిటివ్ వచ్చేది, రిజల్ట్ వచ్చేది, ఎలక్షన్ లో పోయే వాళ్ళందరూ. ఇవన్నీ చేయకుండా ఒక బుల్డోజింగ్ చేస్తూ ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ లేపియడము. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది, 1 వీక్ బ్యాక్ నోటిఫికేషన్. ఇవన్నీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎందుకు, ఎవరిని ఇబ్బంది పెడుతున్నది ఈ ప్రభుత్వం. కానీ ఇక్కడ మాత్రము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ బోర్ల బొక్కల పడ్డది. రేవంత్ రెడ్డి ఆయన యొక్క నిజాయితీ బయటపడ్డది. ఇక్కడ బీసీల మీద ఉన్న ఆయన కపట ప్రేమ బయటకు వచ్చింది. అదే విధంగా ప్రతిపక్షమైన
బీఆర్ఎస్ పార్టీ విధానాలు కూడా మనకు తెలిసిపోయినాయి. బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమైంది. ఇంత పెద్ద సమస్య జరుగుతా ఉంటే ఒక్క రోజు కూడా మాట్లాడలేదు ఈ ప్రతిపక్షము పాలకపక్షము కూడా. పాలకపక్షము డ్రామాలు చేస్తుంది. పోయి అందరూ పోయి అసెంబ్లీ దగ్గర అక్కడ హైకోర్టు దగ్గర ఉంటే వీళ్ళ జనాలను చూసి తీర్పులు ఇస్తారా? జనాలను చూసి తీర్పులు ఇస్తారా? వీళ్ళు చేసిన అనాలిసిస్ తీసి ఇస్తారా? ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ డేటా కానీ ఏదైనా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి కదా. మీకు వచ్చిన ఆబ్జెక్షన్స్ ఏంది? ఇంత దాపరికంగా చేయవలసిన అవసరాలు ఏమున్నాయి? ఇప్పటికైనా ఇవన్నీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికి చాలా రవికుమార్ గారు చాలా అద్భుతంగా వాదించారు. ఈ 50% సీలింగ్ కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న 50% సీలింగ్ కానీ పనికిరావు అని చాలా అద్భుతంగా వారు వాదించారు. నిన్న పిటిషన్ తరపు న్యాయవాదులు చాలా స్పష్టంగా మయూర్ రెడ్డి గాని వివేక్ రెడ్డి చాలా స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ దాని మీదే ఫోకస్ చేయడం జరిగింది. ఈ రోజు రవివర్మ గారు అసలు ట్రిపుల్ టెస్ట్ లో ఉన్నటువంటి ఇది ఏదైతే ఇందిరా సహాని కేసు అవుతుందో దానికి ఈ రిజర్వేషన్ సంబంధం లేదని చెప్పి అంటా ఉన్నారు. సో నిన్న దాదాపు పిటిషన్ తరపునే కొంత వాదనలు చాలా బలంగా ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో నిన్నటికి ఈ రోజుకు తేడా ఏం జరిగింది? అసలు తీర్పులు ఇలా రావడం గల ప్రధాన కారణం నేను మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ క్లారిఫై చేయడానికి చూస్తాను. ఈ రెండు అనేటి మన ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అవును అవును. ఇది అనేది కోర్టుకు సంబంధించింది. కన్విన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది మనం చేసిన డేటా దాని డిపెండ్ అయి ఉంటాయి. ఈ రెండు మీరు సరిగా ఎందుకు చేయలేదు? అట్లనే 285A ఎప్పుడైతే మీరు 2 బిల్లులు తీసుకొచ్చారా అప్పుడే ఈ బిల్లు కూడా తీసుకొచ్చి దీన్ని కూడా బిల్లు ఫామ్ లో చేసి దీన్ని అబాలిష్ చేసి ఉంటే అది కూడా ఎగిరిపోయేది కదా. అప్పుడు మార్చ్ 17 లో వచ్చిన 17 మార్చ్ 2025 లో వచ్చిన బిల్లులు డీమ్డ్ టు బి అసెంట్ అయ్యేది కదా. ఇప్పటికీ ఆ టెక్నికల్ విషయాల మీదనే ఇప్పటికి కూడా అడిగిండ్రు. అంటే వీళ్ళు బిల్లులు ముందు తెస్తారు, తర్వాత ఆర్డినెన్స్ తెస్తారు. ఆర్డినెన్స్ తెచ్చినప్పుడన్నా కనీసం బిల్లు తెస్తే అయిపోయేది, ఒక రోజు స్పెషల్ అసెంబ్లీ పెట్టి. కానీ ఇక్కడ 2 బిల్లు, ఆర్డినెన్స్ ప్లస్ బిల్లులు 2 కూడా చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఏం చేయబడుతున్నారో ప్రభుత్వం ఆల్రెడీ 2 బిల్లు తీసుకొచ్చి గవర్నర్ పంపింది, 6 నెలలు దాటుతా ఉంది. సో అక్కడ నుంచి మాకేం కన్సెంట్ రాలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అది గవర్నర్ యొక్క తప్పు లేకపోతే రాష్ట్రపతి యొక్క తప్పు డిలే అనుకోవచ్చు కదా ఇదంతా? అవును, తప్పు అయినా కూడా మీకు ప్రొవిజన్ ఉంది కదా. మీకు ఇప్పుడు ఆర్టికల్ 200 ప్రకారము గవర్నర్ గానీ ప్రెసిడెంట్ గానీ పర్పస్ఫుల్లీ డిలే చేయడమో ఇంకేదైనా చేస్తే మీకు డీమ్డ్ టు బి అసెంట్ అనేది ఆఫ్టర్ 4 months అనేది ఒక ఉంది కదా జడ్జిమెంట్. అవును, అది తెలియదా వీళ్ళకు? అవును, అసలు మొదటి నుండి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము రాజకీయమే చేసింది. ఎప్పుడైతే 2 బిల్లులు పెట్టారో పెట్టంగానే జంతర్ మంతర్ దగ్గరికి పోతామన్నారు. పోయి అక్కడ కూర్చుండి ఆగమాగం చేసిండ్రు. అంటే ఒకవేళ గనక ఇది 9th షెడ్యూల్ లో పెట్టాల్సే సందర్భం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యగా ఉండాలన్నా కొట్లాటలో పోతే వస్తుందా? కామన్ సెన్సే ఉండాలి కదా కనీసానికి. కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకుంటే మనం ఎట్లా సక్సెస్ అవుతాం మనం? అప్పుడు అక్కడ జయలలిత గారి గురించి చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా ఈ 2 పర్ఫెక్ట్ గా చేశారు, సర్వే పర్ఫెక్ట్ గా చేశారు. తర్వాత ఈ 2 సర్వే మొత్తం పర్ఫెక్ట్ గా చేసి అప్పుడే పొలిటికల్ మూవ్ కు పోయిండ్రు. అప్పుడు 69% వరకు అది పోయి అప్పుడు అక్కడ బిల్లు పెట్టించి దాన్ని 9th షెడ్యూల్ లో పెట్టుకున్నారు. వీళ్ళు చేసే పనులే తప్పులు చేసి వీళ్ళు పోయి దాన్ని రాజకీయం చేయడంలో ఎక్కువ కాన్సన్ట్రేట్. 4 వారాల సమయం ఇచ్చింది, స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి స్టే కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉంది? అసలు ఏం కరెక్షన్ చేసుకుంటే బాగుంటది? ఇప్పటికైనా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంపరికల్ డేటా ఉందని చెప్తున్నాడు కదా, ఆ ఎంపరికల్ డేటాను పబ్లిష్ చేయండి. అదే విధంగా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% పెట్టి ఉపవర్గీకరణ అన్నారు కదా, ఉపవర్గీకరణతో కూడినది చేయండి. ఎందుకంటే ఉపవర్గీకరణ వల్లనే ఏవైతే మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో దాని ఇంక్లూసివ్ గ్రోత్ కోసము వాటి కోసమే ఉపయోగపడేది. వీళ్ళు చేసిన అనాలిసిస్ అన్ని కూడా సోషల్ బ్యాక్వర్డ్నెస్ కోసం ఉపయోగపడుతుంది. ఆ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్న కమ్యూనిటీస్ ఏంటి? మార్జినైజ్ కమ్యూనిటీస్. బీసీఏలో ఉన్న కులాలే 90% ఉంటాయి. ఒకసారి మనం పృథ్వీతో మాట్లాడదు. అన్న నమస్తే. అన్న మీరు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారన్నా?
లైవ్ లో ఉన్నానా? ఒకటే సెకండ్ టైం. నేను క్రౌడ్ లో ఉన్నా, క్రౌడ్ లోకి వెళ్ళి బయటకు వస్తాను. ఒకసారి పృథ్వీరాజ్ గారితో మాట్లాడి మనం ఆయన ఒపీనియన్ తీసుకుంటే మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హలో అన్నా అన్న, ప్రస్తుతము హైకోర్టు ఇది ఎన్నికల పైన మధ్యంతర స్టే ఇవ్వడం జరిగింది 6 వారాల పాటుగా. సో దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా మీరు వాదనలకు సంబంధించి ఈ రోజు వాదనలు కూడా మీకు కొంత అవగాహన ఉన్నట్టుంది. సో దీని గురించి అసలు ఏంటి స్టే ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ద్రోహి అనేటువంటి విధంగా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, మీరేమంటారు అసలు దీనిపైన? ఇదంతా పెద్ద డ్రామా సీను. యాక్చువల్ గా వాళ్ళు సిన్సియర్ గా లేరు, కాంగ్రెస్ వాళ్ళు సిన్సియర్ గా లేరు. జీవోలతోటి నిలవదన్న సంగతి ఏ పిచ్చో చిన్న మామూలు నాలెడ్జ్ ఉన్నాడు అయినా చెప్తారు అది. సో ఈ జీవోలు లీగల్ గా స్టాండ్ కావు అనేది గత అనుభవాలు కూడా ఉన్నాయి. సో అయినా కానీ మేమేందో అంటే వీళ్ళు పెద్ద డ్రామా ఏంటంటే బీహార్ ఎలక్షన్ చూపించుకొని ఇక్కడ మేము బీసీలకు మేము మొత్తం దేశం మొత్తం మేమే రక్షణ కవచం లెక్క మేమే ఉంటాం, కర్ణుని గారికి ఉన్నట్టు మేము ఉంటాం అనే లెక్కల వీళ్ళు పోజులు కొట్టుకుంటా అటు ఢిల్లీలో ఇక ఆయన రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడతారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడతారు, ఆయన పడినట్టు జోకర్ బ్యాచ్ లంతా జనాన్ని నేను పిచ్చోళ్ళు అనుకుంటారా ఇల్లు అసలు. సో వీళ్ళు ఏంటంటే లీగల్ గా ఉండదు అనేది చాలా క్లియర్ గా ఉన్నది. ఎంత నువ్వు ఎంపిరికల్ డేటా నువ్వు ఏం చేసినా గానీ నువ్వు షెడ్యూల్ 9 లో పెట్టనంత మటుకు అది ఎక్కడి పోయినా ఏ రోజు అయినా గానీ, నేను నిన్న కూడా మాట్లాడేటప్పుడు చెప్పినా, ఈ రోజు మార్నింగ్ కూడా చెప్పినా, అది నువ్వు ఎలక్షన్లు అయినా గానీ అది 6 నెలలకో సంవత్సరంకో పోతుంది. అదంతా మీరు ఎవరు జనం కూడా పైసలు ఖర్చు పెట్టుకోకండి మీరు అని కూడా చాలా ఓపెన్ గా చెప్పినా, ఈ రోజు కూడా మార్నింగ్ కూడా చెప్పినా నేను. సో ఇదంతా పెద్ద డ్రామా బాజీ. దీనిలో ఏంటంటే ఈ పత్రికలు చేతిలో పెట్టుకొని కొన్ని వాళ్ళ ఛానల్ చేతిలో పెట్టుకొని వాళ్ళకున్న మీడియా తోటి వాళ్ళకున్న ఏంటంటే ఈ స్పోక్స్ పర్సన్స్ తోటి విపరీతంగా గాయ చేసి గత్తర చేసి జనాలంతా ఏదో సైడ్ ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం. ఏంటంటే మేమేదో చేస్తున్నాం ప్రయత్నము, కానీ కోర్టులు ఆపుతున్నాయి, వేరేటోడు వచ్చి ఆపుతున్నాడు, నువ్వు కోర్టుల పిటిషన్లు ఎవడేద్దని చెప్పానంటే అంటే నీకు కోర్టుల నువ్వు మొదలై ఇప్పుడు ఆ జీవో పెట్టినప్పుడే మేము అందరికి చెప్తున్నాం ఎవడన్నా వేస్తే బాగుండదు, ఏదో దాదాగిరా లీగల్ గా కరెక్ట్ లేదు అన్నప్పుడు ఎవరైనా కోర్టుకు పోతారు కదా. నీకు తెలుసు 100%, నీకు తెలుసు అది నిలబడదని తెలుసు, కానీ అయినా కానీ ఏంటంటే నువ్వు పెట్టినట్టు చేయాలండి. నిన్న చెప్పినా నేను, ఇది నువ్వు పెట్టేది విషపు కూడు, అది నీకు కడుపులోకి పోయినాక అది పైతానికి వచ్చి బయటకు వస్తుంది, వాంతికి వస్తుంది అని, ఇది విషపు కూడా ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రధానమైనటువంటి తప్పులు ఏంటో చెప్పగలుగుతారా? సో ప్రధానమైన తప్ప అంటే నువ్వు 9 షెడ్యూల్ నువ్వు పెట్టేదేదో నువ్వు ఈ డేటా అంతా కూడా ప్రాపర్ గా తీసుకొని పోయి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద కూడా పెట్టి మీరు 9 షెడ్యూల్ లో కానూన్ ప్రకారంగా 9 షెడ్యూల్ లో పెట్టాలి. పార్లమెంట్ లో జరగాల్సిన పని నువ్వు ఢిల్లీ పోయి బీజేపీల మీద ఒత్తిడి తీసుకురావాలి. దాని పని నువ్వు ఎక్కడైనా చేసినావా? అసలు జీవోలతోని చట్టాలు అయితే చట్టం అయినాకనే కదా. జీవో కంటే ముందు ఆర్డినెన్స్ 2 బిల్లులు కూడా అసెంబ్లీ పాస్ చేసి అలా గవర్నర్ పంపింది, గవర్నర్ నుంచి రాష్ట్రపతి కూడా పోయింది కదా. అంటే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అయితే. అట్లా అది కాదు కదా, నువ్వు ఇక్కడ కాదు. ఇప్పుడు జంతర్ మంత్రి దగ్గర ఎందుకు కూర్చున్నాడు ఒక రోజు ముఖ్యమంత్రి పోయి ఇక్కడికి వెళ్ళి? ఒకవేళ అదే కనుక ఒక కరెక్ట్ అనేది అనుకుందాం అనుకో, ముఖ్యమంత్రి ఏం చేయబోయినా టైం పాస్ చేస్తాను. రైడ్కెళ్ళి గన్కోటర్లలో మొత్తం పోయి ఆడ కూర్చున్నారు కదా రోజంతా. దేనికి పోయిండు? అది అలా పెట్టాలనే కదా పోయింది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తానికే కదా పోయింది. మరి ఎంత డ్రామా కదా, నీకు తెలుసు కదా అది అందులో ఉండాల్సిన సంగతి తెలుసు. ఆర్డినెన్స్ లతోని జీవోలతోని ఇవన్నీ జరిగేది కాదు ఇదని చెప్పి క్లారిటీ ఉండే కదా నువ్వు అక్కడికి పోయింది. సో మరి నువ్వు వాడికి పోయినాక అంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణ జరగంది ఇది కాదు అనేది. ఇప్పుడు తమిళనాడులో చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నా పోయి భీష్మించుకొని కూర్చొని పోయి ఆడ కూర్చొని ఒక ఆడమైన జయలలిత పోయి అక్కడ కూర్చొని కొట్లాడి చేసుకొని వచ్చింది కదా. మరి నువ్వు ఇక్కడ నువ్వు రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దేశం అంతా అంటుండు కదా, ఆయన ఎంపీలను ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ హాల్ ముంగట కూర్చోమని చెప్పనుండే. నువ్వు బీసీల గురించి దేశంలో ఉన్నటువంటి 50% పైన ఉన్నటువంటి బీసీల గురించి మేమే ఉన్నాం ఇక్కడ, మేము తలవార్లు పట్టుకొని మీకు అడ్డంగా నిలబడ్డాం, ఎవడన్నా వస్తే మేము ఉన్నాం ముంగట అన్నట్టుగా, మీ రక్షణలకు మేము ఉన్నాం అన్నట్టుగా చెప్తున్నాడు కదా. మీ హక్కులను మేము కాపాడతాం అంటున్నాడు కదా. నువ్వు రాష్ట్రపతి ఆఫీసులల్లా, ప్రధానమంత్రి ఆఫీసులల్లా ఇంత మంది ఉన్నారు, గంతమంది ఉన్నారు, మీకు న్యాయం జరుగుతలేదని బీసీలకు సింపథెటిక్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కదా. చేసినప్పుడు ఈ తెలంగాణలో నువ్వు తెలంగాణ మోడల్ దేశం మొత్తం మేము చూపిస్తాం రేపు పొద్దుగాల అని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నావు కదా. తెలంగాణ మోడల్ ఏది? తెలంగాణ మోడల్ కోర్టు
ఓట్లు కొట్టేస్తాయి కదా. తెలంగాణ మాటలు ఏంది, నువ్వు 9 లో పెట్టాలి, నువ్వు ఆ క్యాప్ ఏదైతుందో క్యాప్ పోయేటట్టుగా నువ్వు ఆడ తీసుకుపోయి పెట్టాలన్నప్పుడు ఏంది, నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. మీ రాజకీయాలు దందాలు చేసినందుకు కాదు కదా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండేది అసలు. యాక్చువల్ గా ఈ కాంగ్రెస్ వాళ్ళు గతంలో వీళ్ళు గణన చేసినప్పుడు ఈ లిస్ట్ లేదు అసలు, వీళ్ళు తప్పుల తడకాలు బయట పెట్టాలి. అసలు కులానికి సంబంధించినటువంటి వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత జరగలే కదా, ఎప్పుడు 1930s లో జరిగింది కదా. దాని తర్వాత ఎవడు గవర్నమెంట్ ఉన్నది మొత్తం మేజర్ గా కాంగ్రెస్ వాళ్ళే కదా. అయినా మీరు అయినా ఇలా నమ్మాలంటే, జనం నమ్మాలంటే నువ్వేం చేయాలి, నువ్వు ఒక పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జనం కూడా నమ్మేటట్టు ఉంటాడు. నువ్వు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అనే లెక్కల ఢిల్లీలో ఒక రోజు కూర్చొని టోకన్ ప్రొటెస్ట్ చేసి జ్యూసులు తాగి బిర్యానీ తిని ఆడ ఢిల్లీలో రోడ్ల మీద తిరిగి షాపింగ్ చేసి వచ్చేది కాదు కదా. ఇక్కడ జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు కదా. అంశమైనప్పుడు నువ్వు నేషనల్ పాలసీగా, ఎందుకంటే తెలంగాణ గురించి రాహుల్ గాంధీ బీహార్ లో చెప్తున్నాడు, యూపీలో చెప్తున్నాడు, మధ్యప్రదేశ్ చెప్తున్నాడు, ఆసాం లో చెప్తున్నాడు, ఏడి మీద మాటలు చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు ఆ మాటలు ఎందుకు ఇంప్లిమెంట్ కావాలంటే నువ్వు ఢిల్లీలో పోయి కొట్లాడినప్పుడు కదా, కొట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం మానవోటర్లు అందరం అడుగుతాము, కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోజ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం బీసీస్ కు సంబంధించినటువంటిది కేంద్రము వీళ్ళకి రిజర్వేషన్స్ అంశంలో కేంద్రము ప్రాపర్ గా లేదు, కేంద్రం బద్మాషి చేస్తున్నది అనేది చెప్పేటట్టు ఉంటది. కానీ నువ్వే బద్మాషి చేస్తున్నావు ఇక్కడ. ఇంకా ప్రధానమైన ప్రశ్న ఏంటంటన్నా, ఒక డెడికేటెడ్ కమిషన్ అలా నియమించినము, మేము ఆల్రెడీ ఎంపిరికల్ డేటా సేకరించామని చెప్పి అంటున్నప్పుడు కూడా కొంతమంది వాదన ఏంటంటే ఈ ఎంపిరికల్ డేటాను అనలైజ్ చేయలేదు, ఎక్కడ బీసీలలో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఆ కోణం అంతా ఆవిష్కరించకపోవడం వల్లనే ఇదంతా కూడా కోర్టులో విగిపోయింది అనే ఒక వాదన వినిపిస్తా ఉంది. దీని గురించి మీరేమంటారు అసలు? నేనేమంటున్నా అంటే అవన్నీ రేపు వీళ్ళు ఈ 4 వీక్స్ ఆగిన తర్వాత రేపు జడ్జిమెంట్ ఫైనల్ గా వచ్చినప్పుడు అవి మొత్తం ఆ ఇష్యూస్ అన్ని బయటకు వస్తాయి. ఏ మాటగా ఆ మాట మోర్ దెన్ 70 కులాలు ఇలా తెలంగాణలో 70కి పైన కులాలు వార్డు మెంబర్ స్థాయిలో కూడా ఎలక్ట్ కానటువంటి కులాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. ఏదో 3-4 కులాలు గొల్లోళ్ళు, గౌన్లోళ్ళు, లేకపోతే మున్నూరు కాపోళ్ళు, పద్మశాలోళ్ళు ఇటువంటి వాళ్ళకే ముదిరాజులకే అందుతే అంటే కాదు కదా. వాళ్ళకు కూడా ఈక్వల్ జస్టిస్ జరగాలి కదా. మరి వాళ్ళ సబ్ కేటగరైజేషన్ జరగాల్సిందే కదా, 100% జరగాలి కదా. మరి వాళ్ళకు ఇప్పుడు భిక్షాటన చేసుకునే కులాలు కావచ్చు, నిన్న నేను మాట్లాడేటప్పుడు విన్నాయి అటువంటి కులాలు కావచ్చు, అసలు నీ సంచార జాతులకు అసలు ఇంకా అసలు నెంబర్ మీదకి ఎక్కనటువంటి వాళ్ళే ఉన్నారు, అడ్రస్ లేనటువంటి కులాలు కూడా ఉన్నాయి. సో ఇదంటే నువ్వు ప్రాపర్ గా కంప్లీట్ గా అవన్నీ డేటా కంప్లీట్ గా తీసుకొచ్చి పెట్టి ప్రాపర్ గా చేస్తే, ఇప్పుడు కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో నువ్వు బీసీ రిజర్వేషన్స్ అని ఆదివాసీలో ఉన్నారా, బీసీ లేరాడా, ఎస్సీలు లేని దగ్గర ఎస్సీ రిజర్వేషన్స్ పెట్టిండ్రు. కానీ ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోని జరగలేదు. సో అట్లా నేను మొత్తం స్టేట్ యాజ్ యూనిట్ గా తీసుకోవాలంటే స్టేట్ యాజ్ యూనిట్ గా, జిల్లా యాజ్ యూనిట్ గా తీసుకో, మండల యాజ్ యూనిట్ గా తీసుకో, అన్ని క్లబ్ చేయి. సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఏంటిది, కంప్యూటర్ యుగంలో ఇంకా గుడ్డేతో చేన్ల వేసినట్టు పోయి నువ్వు ఏదో కూర్చొని ఆ రేవంత్ రెడ్డి ఆఫీస్ లో కూర్చొని డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని లెక్కలు రాసినట్టు కాదు కదా ఇదంతా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ చూపించారు, బీసీల పర్సెంటేజ్ తక్కువ చూపించారు కదా. సో ఇదంతా పెద్ద తప్పుల తడక అని తెలుసు వాళ్ళకు. ఇది ఎట్లా ఆగుతుందని తెలుసు. రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి అంత పిచ్చోడేం కాదు కదా, తెలుసు రేవంత్ రెడ్డికి ఆగుతుందని తెలుసు. ఆయనకి వాళ్ళకి ఇయ్యాలని లేదు. ఇయ్యాలని ఉండేది ఉంటే 6 నెలల లోపల మేము చేస్తామని కులగణన చేసి నువ్వు ఎంపిరికల్ డేటా మొత్తం తయారు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినావు కదా. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ నెత్తి నోరు మొత్తుకున్నాడు కదా. ఇవన్నీ జనం ఇవన్నీ విన్న తర్వాత బీసీ సామాజిక వర్గాల తరఫుకెళ్ళి కూడా వాళ్ళకి సపోర్ట్ బేస్ దొరికింది కదా. సో మరి అవన్నీ నీకు తెలుసు కదా. నువ్వు 6 నెలలు ఎందుకు చేయలేదు? ఒత్తిడితో చేసిరు. అది కూడా మన బోటలో ఒత్తిడితో చేసిరు. అది కూడా అది తప్పుల తడక. అది పెట్టించడానికి కూడా పైరేవులు చేసేయాలి. ఇది సో సంవత్సరం నువ్వు ఏం చేసినారు? గడ్డి వీకిరా. ఏం చేసినారు? ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ ఇంటి దగ్గర, సోనియా గాంధీ ఇంటి దగ్గర రేవంత్ రెడ్డి అందరూ పోయి గడ్డి వీక్కుండా వస్తారా? ఏం చేసారు? ఎందుకు ఆపారు? వీళ్ళకి లేదా వాళ్ళకు ఇయ్యాలే, ఈ జాతులు కిందోళ్లకు ప్రాపర్ రిప్రజెంటేషన్ చేయాలనేది లేదు. నోటి మాటగా మాత్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అసలు? ఇప్పుడు ఇంత స్టే వచ్చింది, ఇప్పుడు మొత్తం ప్రతిపక్షాలు కానీ మళ్ళీ అందరూ కూడా విమర్శిస్తా ఉన్నాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అసలు? సీన్ ఒకటి ఇక్కడ క్లియర్ గా ఏంటంటే, మనం ఇప్పుడు విమర్శించు కాదు, మనం డే 1 నుంచి విమర్శిస్తున్నాము. ఇది రాంగ్, తప్పు అని చెప్పి మనం డే 1 నుంచి ఇలా విమర్శిస్తున్నా కావచ్చు. కొంతమంది మన సంఘాలలో పోయి ఇది జీవో రాగానే ఓ పులదండలు, పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు, పాయసం వండుకునుడు, తినుడు. ఆ రోజు కూడా చెప్పినవి ఇవన్నీ శాల్వాలకప్పుడు అవి పెద్ద పెద్ద పేపర్లు, వాళ్ళకి సంబంధించిన పేపర్లు, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు. మీ మన బొట్టలో మాట్లాడుతాడు, మీరు అట్లా మాట్లాడతారు వ్యతిరేకమా? అరే అది జరిగేది ఏదో కరెక్ట్ గా జరగాలి.
నువ్వు కరెక్ట్ గా జరగాలని మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం కదా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మేము ఇంత ప్రయత్నం చేసినా వాడు పోయి కోర్టుకు పోయి ఆపిండు, వీడు పోయి కోర్టుకు పోయి ఆపిండు, కోర్టు పోయినా గానీ ఆగనట్టుగా చేయాలని కదా మనం చెప్పేది. ఈవెన్ ఒక్కరోజు ప్రొటెస్ట్ జరిగేటప్పుడు కూడా నేను ఈవెన్ మన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నేను ఒక్కరోజు ప్రొటెస్ట్ కాదు, నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఇటుకి రాకపోయి 50% ఉన్నటువంటి జనాలకు వాళ్ళ హక్కులు వస్తలేవు, వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక పరమైన షేర్ వస్తలేదు, వాళ్ళకి రావాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి వాటా వస్తలేదు, వాళ్ళకి రావాల్సినటువంటి విద్యాపరమైన వాటా వస్తలేదు, చచ్చిపోతున్నారు, వృత్తులు సర్వనాశనం అయిపోయినాయి, ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం లేక జనాలు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పినాం కదా మనం. ఇవన్నీ చెప్పినాం కదా. ఇవన్నీ మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇవాళ నువ్వు తమాషా చేసి డ్రామా కంపెనీ లెక్క అయ్యో అట్లా కాదు, వర్షం పడితే నాకు కలర్ పోయింది అని చెప్పినట్టు కాదు కదా ఇది. నువ్వు రోల్డ్ గోల్డ్ ఆర్గ్యుమెంట్స్, నిజమైన బంగారం కాదు వీళ్ళంతా. అంటే నిజమైన ప్రేమ, నిజమైన ఈ జాతుల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే లేలే మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇది జరగనీయలేదంటే, చట్టాలు తెలుసు నీకు, చట్టం ఏందో తెలుసు, నువ్వు ఎందుకు అది పోదాని కూడా ఢిల్లీకి అడ్వకేట్ రావాలా? ఎవరైనా రోడ్డు మీద ఉట్టిగున్నటువంటి చెట్టు కింద ప్లీడర్ ఆర్గ్యూ చేసినా గానీ గెలిచేటట్టుగా ఉండేటట్టుగా నువ్వు ఉండాలి. అభిషేక్ సాంఘి లక్షల కోట్ల రూపాయలు తీసుకుని ఢిల్లీకి ఆడికెళ్ళి పట్టుకొచ్చుకొని ఆయనతో కూర్చొని ఈ నుంచి ఉప ముఖ్యమంత్రి పోతాడు, మంత్రులు పోతారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోతాడు, ఢిల్లీలో కూర్చుంటాడు. ఇంత అంటే ఇదంతా మేనేజ్మెంట్ చేస్తుంది. కానీ నువ్వు కానూన్ ప్రకారం ఉంటే నువ్వు ఎవరు అవసరం లేదు భయ్. నీనాసుంటాడు పోయి మాట్లాడినా గానీ అది కోర్టులో నిలుస్తుంది కదా. కోర్టులో నిలదని తెలుసు. సేమ్ ఇప్పుడు వీళ్ళు నిరుద్యోగులకు సంబంధించినట్టు అట్లే చేస్తారు, ఇప్పుడు దీన్ని కూడా అట్లే చేస్తున్నారు. మొత్తం ఇదేంటంటే మభ్య పెడుతున్నారు వీళ్ళు, మాయ చేస్తున్నారు. కానీ తర్వాత కాంగ్రెస్ అనేది 100% ఎక్స్పోజ్ అవుతున్నది. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక కాంగ్రెస్ కాదు, ఆల్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు అభిషేక్ సాంఘి అన్నాడు అన్ని రాజకీయ పార్టీలు దీనికి సపోర్ట్ చేసినాయి అసెంబ్లీలో. ఇది ఒక రేర్ ఇన్సిడెంట్. ఇట్లా అందరు వచ్చి అంటే ఎక్కడో దగ్గర వివిధాలు ఉంటాయి, కానీ ఈ పర్టికులర్ బిల్లుకు సంబంధించినటువంటిది అందరు ఒకటే చేసినట్టు అందరికీ తెలుసు. అలా అసెంబ్లీలో కూర్చొని అన్ని రాజకీయ పార్టీలు తెలియదా ఇది పోతుందని తెలియదా వాళ్ళకి? అబ్బో వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు బాగా ప్రేముండి చేసినారు, వాళ్ళు ఎక్కడిది 34% కి 18% దించలేదా? ఈ మహానుభావులు కదా చేసింది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా ఇవన్నీ? ఇది పార్లమెంట్ లో చట్టం కాకుండా ఇక్కడ కోర్టులో కొట్టేస్తే వాళ్ళకి తెలియదా? అన్ని తెలుసు. వీళ్ళందరూ ఒకటే బాగా. ఇక్కడ ఏంటంటే బీసీలు, తెలుగు లేని వాళ్ళు, తలకాయ లేని వాళ్ళు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హావ్ బీన్ బికమ్ ది బెగ్గర్స్ ఆఫ్ ది నేషన్ అనేది ఎట్లయితే అంటున్నామో అట్లనే గాడినే ఉంటారు వీళ్ళు అనేది వీళ్ళు తెలియదు. వీళ్ళకి ఏం తెలియదు అంటున్నారు. తెలుసు మన బోటోళ్ళ అందరం మనం చెప్తున్నాము, అర్థమవుతుంది. అన్ని రాజకీయ పార్టీలకు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అనగదొక్కబడ్డటువంటి ఈ కొన్ని జాతులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ప్రేమ లేదు. ఇది ముఖస్థుతిగా చేసినటువంటిది ఇదే. తర్వాత ఇది వీళ్ళు చేస్తున్నటువంటి ఏంటంటే మొత్తం ఒక డ్రామా, వీళ్ళు చేస్తున్నట్టు ఒక రాజకీయ పరమైనటువంటి డ్రామాగా నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. సో చాలా స్పష్టంగా పృథ్వీరాజ్ గారు చెప్తా ఉన్నారు. మీరు ఒక వర్షన్ చెప్పడం జరిగింది, పృథ్వీరాజ్ గారి వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో తను కూడా 9th షెడ్యూల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. సో దాని గురించి కూడా క్లియర్ చెప్పగలుగుతారా? అంటే 9th ఇప్పుడు ఇంత ముందు రవివర్మ గారు చెప్పినట్టు 243D క్లాస్ 6 అనేది ప్యూర్లీ సబ్జెక్టెడ్ టు స్టేట్ గవర్నమెంట్. అయితే తన చాలా అద్భుతంగా కూడా వాదించాడు. దాదాపు 85% ఆఫ్ ది పీపుల్ ఆర్ బ్యాక్వర్డ్, అంటే SC ST OBC అని చెప్పినప్పుడు మేము తీసుకునే రిజర్వేషన్ 42 + 25 67. ది రిమైనింగ్ 33 ఇస్ దేర్ ఫర్ 15% అని చెప్పిండు. మంచి జస్టిఫికేషన్ చేసిండు. 9th షెడ్యూల్ అదంతా తర్వాత విషయం. అది 9th షెడ్యూల్ పోయినా మళ్ళీ కోర్టు స్క్రూటినీ పోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన డేటా అనాలిసిస్ బాగుండాలి. ఇది థర్డ్ ఇది ఎప్పటికైనా ఇచ్చేటువంటి ఎంపిరికల్ అనాలిసిస్ డేటా ఏతుందో దాని బేస్ గానే ప్రాణం. ఓకే, అదే ప్రాణం. ఇవి సెకండరీ. ఇవి కోర్టులు ఎప్పుడైనా మార్చుకుంటాం. ఈ ఎంపిరికల్ డేటా అనాలిసిస్ లేదు కాబట్టి గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ లో. అదొకటి ప్రొసీజరల్ డిలేస్, ప్రొసీజరల్ మిస్టేక్స్. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలనే దాన్ని మిస్టేక్ చేశారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ అసెంబ్లీ 50% కట్టుబడి ఎన్నికలకు పోతాను 2018లో చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ 2024లో 25లో నేను కట్టుబడి ఉండను అని నువ్వు మళ్ళీ అదే ఒక బిల్లు తీసుకొస్తే అది అసెంబ్లీ కదా.
అందుకనే ముందు దాన్ని అబాలిష్ చేసేది ఉండే. ఓకే, ఒకసారి మనం సుదర్శన్ గారితో అడ్వకేట్ నిన్న ఈ రోజు ఉన్నారు కదా, ఒకసారి తనకు కాల్ చేయగలుగుతారా? నిన్న ఈ రోజు కూడా ఉన్నారు కదా కోర్టులోనే వాదనలు. అవును, ఓకే, ఒకసారి తన లైన్ లో తీసుకోండి, తనతో కూడా చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాం. సుదర్శన్ గారు నిన్న హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యిండు, మాట్లాడుతున్నారు. సో మీరు లైన్ లో ఉన్నారు, కాలింగ్ లో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, మీరు నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కూడా హైకోర్టులో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించలో మీరు కూడా నిన్న వినిపించారు. అవును సార్. సో అసలు కోర్టులో ఏం జరిగింది సార్? అసలు యాక్చువల్ గా జీవోని ఛాలెంజ్ చేసుకుంటూ 3 రకాల రిపిటిషన్స్ పడ్డాయి సార్. ఒకటేమో జీవో అన్కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే 50% కన్నా ఎక్కువ అవుతుంది టోటల్ రిజర్వేషన్. సో బీసీలకు 42% ఇవ్వడం అనేది రాంగ్ అని చెప్పి ఒక వాదన పెట్టి రిపిటిషన్స్ పడ్డాయి. మేము రిపిటిషన్ వేసింది ఏంటంటే, ఏదైతే 42% ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నదాన్ని మేము స్వాగతిస్తూ, ప్రభుత్వం ఇస్తున్నదాన్ని స్వాగతిస్తూ మేము ఒక కంటెన్షన్ ఏం ముంగట పెడుతున్నామంటే, 94 నుండి లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. 94 నుండి కూడా మాకు ఏబిసిడి కేటగరైజేషన్ జరగకపోవడం వల్ల ఈ 30 years అంటే 3 decades యొక్క ఎక్స్పీరియన్స్ ఏం చూపిస్తుందంటే, కొన్ని అడ్వాన్స్డ్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీస్ అమాంగ్ ది బీసీలు మాత్రమే దీని నుండి బెనిఫిట్ పొందుతున్నారు. అది ఆర్థికంగా, సామాజికంగా, లేకపోతే రాజకీయంగా ఈ కొన్ని కమ్యూనిటీస్ ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఏ పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకుండా అవుతున్నారు. వీళ్ళకు అన్యాయం జరుగుతుంది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు ది హిట్స్ ది రూట్ కాజ్ ఆఫ్ ది రిజర్వేషన్ సిస్టమ్. మూల స్తంభం రిజర్వేషన్ సిస్టమ్ మూల స్తంభం ఏంటంటే, లాస్ట్ పర్సన్ కూడా మనం అప్లిఫ్ట్ చేయాలి. ఎవరైతే అన్రిప్రజెంటెడ్ ఉన్నారో, ట్రెడిషనల్ గా వాళ్ళు డిప్రెస్డ్ సెక్షన్స్ ఉన్నారో, పీడిత వర్గాలు ఉన్నారో, సామాజిక పీడితను అనుభవించిన శక్తి ఉన్నారో, సమాజానికి దూరంగా బతుకుతున్నారో, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కొంతమందికి న్యాయం జరగాలి. అది న్యాయం జరగాలంటే మనకు ఏబిసిడి కేటగరైజేషన్ అనేది బీసీలలో జరిగితే మాత్రమే అది పాసిబుల్. ఇప్పుడు 30 ఏళ్ల సంది కొన్ని వర్గాలు మాత్రమే దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. రాజ్యాంగంలో 243 ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చారో, ఆ యొక్క ఫలితాలు మేము మా కొన్ని కమ్యూనిటీస్ ఎక్కడ కూడా మేము దానిని ఆ ఫ్రూట్స్ మేము తీసుకోలేకపోతున్నాము. రాజ్యాంగం యొక్క ఇచ్చిన దాన్ని మేము తీసుకోలేకపోతున్నాము. ఈ యొక్క వర్గీకరణ జరిగితే మాత్రమే జస్టిఫికేషన్ అవుతుంది. అదే రకంగా దానికి బేసిస్ 1970లో అనంతరామన్ కమిషన్ 1968 లో 70లో ఇచ్చిన రిపోర్ట్ ని తీసుకొని గవర్నమెంట్ ఏదైతే దాన్ని రికమెండేషన్స్ ఆఫ్ ది అనంతరామన్ కమిషన్ ని అడాప్ట్ చేసుకొని బీసీ వర్గాలకు ఏబిసిడి కేటగిరీస్ ని అంగీకరించింది. ఉద్యోగాలలో మరియు విద్యా సంస్థలలో ఒక సుమారుగా 50 సంవత్సరాల సంది రిజర్వేషన్ అమలు పరిచారు. అయ్యా, దీంట్లో కూడా అమలుపరచడంలో తప్పేముంది? దీంట్లో ఎందుకు ఏ శక్తులు అడ్డం వస్తున్నాయి, ఏ వ్యవస్థలో మీకు అడ్డం వస్తున్నాయి, ఏ లీగల్ బ్యారియర్స్ మీకు అడ్డం వస్తున్నది? మీకు ఎలాంటి లేనప్పుడు ఒక స్టేట్ బాధ్యతగా మీరు బ్యాక్వర్డ్నెస్ ని ఎంపరికల్ డేటా కలెక్ట్ చేసి ఈ వర్గాలకు ఈ 30 ఏళ్ల సంది ఎక్కడ వీళ్ళకు స్తోమత లేదు, ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు కనుక వాళ్ళని ఖచ్చితంగా మనం అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. బట్ మీరు తీసుకపోలేరు. అదే అనంతరామన్ కమిషన్ ఏమన్నాడంటే, ఏబిసిడి కేటగరైజేషన్ చేయకపోతే ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వడం కూడా వృధా అవుతుంది. దీని యొక్క మూలాలు కూడా మనము సక్సెస్ఫుల్ గా మనం అచీవ్ చేయలేము. దీని ఆబ్జెక్టివ్ ని మనం రీచ్ కాలేవు. అందుకే వీళ్ళకి అందరికి జస్టిఫికేషన్ జరగాలంటే, ఈ వర్గాలందరికీ న్యాయం జరగాలంటే, ఈ వర్గాలను అప్లిఫ్ట్ చేయాలంటే, రాజ్యాంగ ఫలాలు ఈ వర్గాలకు చేర్చాలంటే ఏబిసిడి కేటగరైజేషన్ అయితే మాత్రమే ఇది పాసిబుల్ అని చెప్పి ఆ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. యాజ్ ఇట్ ఈస్ గా 25% రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మేమేమడుతున్నాము, ఈ 42%లో మా వాటా ఎంత అనేది చెప్పండి. మా డేటాని మీరు తీసుకోండి. 2014లో పూర్వము ఉన్న గవర్నమెంట్, బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సకలజనుల సర్వే చేసి ఆ డేటా మీ చేతిలో ఉందండి. దాంతో పాటు మొన్న క్యాస్ట్ సర్వే చేసి మీ దగ్గర ఆ డేటా ఉందండి. దాంతో పాటు మీరు ఎంపెరికల్ స్టడీ కొరకు 1 మ్యాన్ కమిషన్
బాసు వెంకటేశ్వరరావు గారితో చేయించిన రిపోర్ట్ ఉంది. ఈ 3 రిపోర్ట్లు కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరు ఎందుకు మాకు ఈ బ్యాక్వర్డ్నెస్ ను గుర్తిస్తలేరు? ఈ వర్గాలకు ఎక్కడ రిప్రజెంటేషన్ లేదని చెప్పి మీరు ఎందుకు గుర్తిస్తలేరు? గుర్తించి కేటగరైజేషన్ ని అమలుపరచండి, రికమెండ్ చేయండి. మీరు పొలిటికల్ రీజన్స్ కొరకు కొన్ని కమ్యూనిటీస్ నుండి ఓట్ బ్యాంకు ఇబ్బంది జరుగుతుంది, కొన్ని కమ్యూనిటీస్ నుండి మాకు ఓట్లు రావనే ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ చేస్తుంది సార్. మాకు అన్యాయం అవుతుంది, మా వర్గాలకు రాజ్యాధికారం ఎప్పటికీ ఈ 30 ఏళ్లలో రాలేదు, భవిష్యత్తులో ఇంకో 30 ఏళ్ళు కూడా రాదు సార్. అందుకే మేము తెగించి ఈ రోజు మేము హైకోర్టు ముంగట అర్జీ పెట్టుకున్నాం సార్. ఏమన్నారు అంటే న్యాయమూర్తి గారు ఏమన్నారు? ఏమన్నా మీకు పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చారు? ఏమన్నా లేదు, జడ్జి ఆనరబుల్ కోర్టు అన్ని మా యొక్క సబ్మిషన్స్ అన్నిట్లో రికార్డ్ చేసింది. సబ్ కేటగరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. 2021 దల్వీందర్ సింగ్ కేసులో ఎస్సీ వర్గీకరణ అంగీకరించారు కనుక మాది కూడా చేయండి సార్ అని చెప్పి మేము ప్రిన్సిపల్స్ చెప్పినాము. కోర్టు వారు అవన్నీ అంగీకరించి భవిష్యత్తులో మాకు న్యాయం అవుతుందని మేము భావిస్తున్నాం సార్. ఈ రోజు స్టే ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏమంటే సార్, దీని తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయి? ఇప్పుడు స్టే ఇవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి 2 రీజన్స్ కావు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో దేర్ ఈస్ నో స్టాట్యూ, బిల్లు మాత్రమే ఉంది, గవర్నర్ కన్సెంట్ కాలేదు. మూడోది మీరు ఎంపెరికల్ డేటా ఎప్పుడు చేసిరు, ఏడ చేసిరు, ఎక్కడ డిక్లేర్ చేయలేరు. ఆ ఎంపెరికల్ డేటా చేసి పబ్లిక్ లోకి ఇస్తే పబ్లిక్ నుండి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి దాన్ని ఒక ఫైనాలిటీ కంక్లూడింగ్ చేసిన తర్వాత మీరు రిజర్వేషన్ ఇస్తే అవుతాము. ఎంపెరికల్ డేటా లేదు, ఇది లేదు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం తప్ప దీంట్లో జెన్యూనిటీ ఎక్కడ లేదు. అంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ఇప్పట్లో అసలు? ఇప్పుడు జీవో 9 బేస్ చేసుకొని గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ కు రిక్వజిషన్ పంపించింది. జీవో 9 బేస్ చేసుకొని క్యాల్కులేషన్ చేసి ఏబిసిడి కేటగిరీ ఆన్లైన్ ఏబిసిడి కేటగరైజేషన్ ఆల్రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టే వచ్చింది, జీవో 9 మీద స్టే వచ్చింది కనుక ఇది అన్ని కార్యక్రమం మళ్ళీ గవర్నమెంట్ మళ్ళా రిక్వజిషన్ ఎలక్షన్ కమిషన్ కు ఫ్రెష్ గా మళ్ళా పంపిస్తుందా పంపించదా, పంపించే ఉద్దేశం ఉందంటే 24% లోన్ పోవాల్సి వస్తుంది. అది ప్రజలు ఒప్పుకోరు. ఎట్లయితుంది అనేది భవిష్యత్తు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వెయిట్ అండ్ సీ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుదర్శన్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంటే వారు కూడా అక్కడ వాదనలు వినిపించిందో, తను కూడా ఒక అడ్వకేట్. నిన్న సాయంత్రం మనం కూడా విన్నాం తన వాదనలు. ఇది బయోరెడ్డి వివేక్ రెడ్డి తర్వాత తనే వాదించిన విషయం చూస్తాను. సో తను చెప్పిన పాయింట్స్ ఇవే కదా క్లియర్. తను మేజర్ గా 42% సమర్థిస్తూ అందులో కేటగరైజేషన్ కావాలని అడిగారు యాజ్ పర్ యువర్ మేనిఫెస్టో అంటూ అడిగి తను అనంతరామన్ కమిషన్ లో ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని కూడా రికమెండేషన్స్ ఉన్నాయి. కేటగరైజేషన్ అనేది మన రాష్ట్రంలో కొత్త ఏమి కాదు, దాదాపు 50 సంవత్సరాల నుండి ఏబిసిడీలుగా ఉన్నాం. దాన్ని పాటించాలి. తర్వాత 73rd 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా గ్రాస్ రూట్ లెవెల్ నుండి కూడా రిప్రజెంటేషన్ అనేది డెవలప్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశంగా వచ్చింది. ఈ మూడిటి ఆధారంగా వారు తన వాదనలు వినిపించారు, చాలా బాగా వినిపించారు, చాలా సైటేషన్స్ కూడా చెప్పారు. తను సక్సెస్ఫుల్ గా తన గొంతుగా బీసీఏ కులాల తరపున మాట్లాడారు. తర్వాత న్యాయమైన తన డిమాండ్స్ అడిగారు. సో ఒకసారి మనం కుమారస్వామి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను కూడా బీసీ గురించి చాలా పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఉండండి మళ్ళీ రాద్దాం. హలో అన్న, నమస్తే. నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా కాలేజ్ టీవీ నుంచి. అన్న లైవ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు ప్రజెంట్? అన్న ఇప్పుడు హైకోర్టు ఏది స్థానిక సంస్థల ఎన్నికల పైన స్టే విధించడం తెలుస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా హైకోర్టులో చాలా సుదీర్ఘమైన వాదనలు జరుగుతున్నాయి, చాలా సీరియస్ గా. సో ఈ స్టే ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంది? నిన్న ఈ రోజు జరిగినట్టు వాదనల గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు మనము న్యూస్ ద్వారా చూస్తున్నది ఏంటంటే బీసీలకు సంబంధించిన 42% పెంచి ఇచ్చినటువంటి జీవో మీద స్టే వచ్చినట్టుగా చూస్తా ఉన్నాము. అవును, అసలు బీసీ రిజర్వేషన్ అనేది ఇన్ని రకాలుగా కేసులు ఇన్ని రకాలుగా పడతా ఉన్నాయి. ఇదే దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ ఇతర ఏ రిజర్వేషన్ మీద కూడా కేసులు లేకుండా ఉన్నాయి. అవును, ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ భారత రాజ్యాంగంలోని లోపాలు, ఇవాళ బీసీ జాబితాలోని కులాలు, బీసీ కులాలు గాని ఎంబీసీలు గాని సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు వీళ్లకు శాపంగా మారింది. భారత రాజ్యాంగాన్ని బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అధికారులను సమూలంగా
సవరణ చేస్తే తప్ప ఈ కోర్టులో సమస్యలు పోయే పరిస్థితి లేదు. విద్యా ఉద్యోగాలలో గాని స్థానిక సంస్థలలో గాని మొత్తానికి భారత రాజ్యాంగంలోనే బీసీలను ముంచిన పరిస్థితిని ముందు బీసీ ప్రజలు గుర్తించాల. అది గుర్తించినంత కాలం పాలకులు చేయలేదు, వాడు చేయలేదు, వీడు చేయలేదు అనేది విమర్శలు బంద్ చేయాలి. ఎందుకంటే నీకు రాజ్యాంగంలోనే మన వాటా బీసీల వాటా బీసీకి ఉన్నట్లయితే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటాయి? కాన్స్టిట్యూషన్ లో లేదనే కదా. విద్యా ఉద్యోగాలలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అని చెప్తారు, అసలు కులమే లేదని చెప్తారు. ఇటు స్థానిక సంస్థల విషయానికి వస్తే ఇంకా వేరే విషయం, బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నాడు. అంటే వెనకబడిన పౌరులు. వెనకబడిన పౌరులు ఏందనేది ఇక్కడ ల్యాండ్ మార్క్ చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి లోపాలను పెట్టుకొని సుప్రీం కోర్టులో చాలా ల్యాండ్ మార్క్ యార్డ్ స్టిక్ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇంకేం చెప్తున్నదంటే స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ఇస్తున్న విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ లేదు. అసలు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలంటే రాజకీయ వెనుకబాటు ఉన్న కులాలకి కల్పించాలని ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర తీర్పు లోపల ఒక జడ్జి గారు కామెంట్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ వదిలేసుకుని ఇలా ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయంటే ఇలా బీసీలను ఒప్పించడానికో జీవోలు ఇవ్వడము కొట్టివేయడం ఒక అంతగా మారిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తుంది, 42%. నేను ఈ మధ్య నమస్తే తెలంగాణ ఒక మంచి వ్యాసం రాసిన, ఏది ఏమైనా బీసీల యొక్క ప్రాతినిధ్యం లేదనేది కోర్టులకు చూపించగలగాలి. చూపించాలంటే ఏం చేయాలి? బీసీ జాబితాలో ఏ కులాలైతే రాజకీయంగా ఇప్పటికి కూడా వార్డు మెంబర్ కాలేదో వాళ్ళను మనం చూపించాలి తప్ప ఇక ఏదో ఈ రకంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాకుండా పోతే అదే సాధ్యమయ్యే పని మాత్రం కాదు. దేశవ్యాప్తంగా కూడా ఫైనల్ గా మీకు 2022లో ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఆ తీర్పులో చాలా కరాఖండిగా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనము అసలు టీసీ రిజర్వేషన్ పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారానే పెట్టాలి. అది 10%, 15%, 20%. ఎంత శాతం పెట్టినా ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ పోను బీసీలను కలిపితే 50% దాటొద్దని చెప్తాను. కానీ ఇలా సుప్రీంకోర్టులు కూడా 50% సీలింగ్ అనేది దేన్ని ప్రామాణికంగా తీసుకున్నదంటే మండల్ కమిషన్ తీర్పు, అంటే ఓబీసీలకు ఉద్యోగాలలో కల్పించిన తీర్పును ప్రామాణికంగా తీసుకొని తీర్పులు ఇస్తా ఉన్నాయి. అది విద్యా ఉద్యోగాలకు సంబంధించింది. అసలు రాజకీయంగా అది ఆ 50% సీలింగ్ ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఏదేమైనా ఇప్పుడు ఈ స్థానిక సంస్థల మీద ఉన్నటువంటి రిజర్వేషన్ల 50% క్యాప్ మీద సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ కన్నా రిఫర్ చేయించి లార్జర్ బెంచ్ ద్వారా ఒక తీర్పు తీసుకుంటా తప్ప 50% గుడిబండను అధిగమించే పరిస్థితి లేదు. అది బీసీలు గమనించాలి. మరి ఏం కావాలి? బీసీలకు నిజంగా బీసీలలో ఉన్నటువంటి బీసీ కులాలు గాని ఎంపీసీలు గాని సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులకు వీళ్ళకి న్యాయం జరగాలంటే ఒక రాజకీయ పార్టీ ద్వారా వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకొని ఇంతే తప్ప న్యాయం జరగదు. ఒక పాయింట్. రెండవ అంశం ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించాలి. లేకపోతే ఈ సమస్య ఎప్పటికీ ఒక రావణ కాష్టం లాగా కాంతా ఉంటుంది. ఈ బీసీ జనం గమనించాలి, బీసీ నాయకులు కూడా గమనించాలి. ఎవరికి వాళ్ళు అసలు రాజ్యాంగం చదవకుండా, సుప్రీంకోర్టు తీర్పులను, హైకోర్టు తీర్పులను చదవకుండా, అసలు కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడుతా ఉన్నారు. రాజకీయ ప్రయోజనాలు అర్థం చేసుకోవాలి, సొంత ప్రయోజనాలు మనకు అర్థం అయితే లేదు. ఏ ప్రయోజనాలు ప్రజలకు తెలుసు, కానీ ఏం లాభం? ఇప్పుడు జీవో ఇయ్యంగానే పాలాభిషేకాలు చేస్తారు. జీవో కొట్టుడు పోతే ఇప్పుడు ఏం చేస్తారు? మరి పాలాభిషేకాలు చేస్తారు ఇప్పుడు లేరు కదా. పోనీ పార్టీ పరంగా బీసీలకు ఇవ్వచ్చు కదా, పార్టీ పరంగా సీట్లు ఇచ్చే పరిస్థితి రాజకీయ పార్టీ. ఇవాళ రాజకీయం అంటేనే కులము డబ్బుగా మారిపోయింది. చాలా దురదృష్టకరము. అసలు సమాజము ముందుకు పోవాల్సింది వెనుక పోతుందనేది నా ఉద్దేశం. సరే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రైట్, థ్యాంక్ యూ. ఓకే, చాలా విపులంగా చెప్పడం జరిగింది. సో డేటా కాకుండా నార్మల్గా అసలు బీసీలు ఎట్లా చైతన్యవంతం కావాలి, ప్రతిసారి కూడా కోర్టుల ద్వారానే మనకు అన్యాయం జరుగుతున్న విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇంకా ఒకసారి డీటెయిల్ ఇంకొంచెం ఆయన ఇంతకుముందు కొడపాక కుమారస్వామి గారు చెప్పినట్టు నిజంగా కూడా రాజ్యాంగం రాస్తున్నప్పటి నుండే బీసీలకు అన్యాయం జరిగింది. రాజ్యాంగం రాస్తున్నప్పుడే మనకు విచిత్రం ఏంటంటే 2018-19లోనే బీసీలకు ఒక కాన్స్టిట్యూషనల్ నంబర్ వచ్చింది. అప్పటి వరకు రాలే.
366(26)(సి) అనేది అప్పుడు వచ్చింది ఆర్టికల్. అప్పటి వరకు రాలే. మనకు స్వాతంత్రం వచ్చింది అప్పుడు ఆర్టికల్ నెంబర్ వచ్చింది అప్పుడు. అన్నారా? ఒక్క 2 నిమిషాలు నాకు పరామర్శలో ఉన్నాడు. అదే నేను లైవ్ లో ఉన్నాను, అందుకే అంటున్నాను. లైవ్ లో ఉన్నాను. ఒక్క 2 నిమిషాలు అంతే. సరే నేను లైన్ లో ఉంటాను, రాగా నాకు చెప్పండి ఒకసారి. అదే విధంగా మనకు ఎన్సిబిసి అని వచ్చింది. అది కూడా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది కూడా మండల్ కమిషన్ జడ్జిమెంట్ లో వాళ్ళ డైరెక్షన్ ప్రకారమే ఎన్సిబిసిని పెట్టిండ్రు. ఆ ఎన్సిబిసి కూడా ఎవరి కింద ఉండేదంటే ఎన్సిఎస్సి కింద ఉండేది. ఎన్సిఎస్సి కింద ఎన్సిబిసి ఉండేది. అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కింద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉండేది. దీనిది ఒక స్టాట్యుటరీ బాడీ ఉండేది, నామకే వాస్తే ఉండేది. కానీ ఎప్పుడైతే 2018లో 102వ రాజ్యాంగ సవరణ వల్ల ఎన్సిబిసి కూడా ఎన్సిఎస్సి లాంటి ఎన్సిఎస్టి లాంటి పవర్స్ వచ్చినాయి. ఇప్పటికీ దాని తర్వాత 102వ రాజ్యాంగ సవరణ తర్వాత 105వ రాజ్యాంగ సవరణ వచ్చింది. 105వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ అన్ని కూడా తమ తమ రాష్ట్రాలే చేసుకోవచ్చు అని చెప్పింది. అవసరం పార్లమెంట్ కన్సర్న్ అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, ఏది అవసరం లేదు, వాళ్ళే చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఆర్గ్యుమెంట్స్ లో కూడా రవి వర్మ కుమార్ గారు చాలా అద్భుతంగా వాదించారు. 243D క్లాస్ 6 కానీ టీ క్లాస్ 6 కానీ అవి స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూవే. స్టేట్ గవర్నమెంట్ కనుక బ్యాక్వర్డ్నెస్, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఈ కట్ ఆఫ్ దాటి కూడా చేసుకోవచ్చు అనే దాన్ని ప్రాపర్ గా ఆర్గ్యూ తీసుకొచ్చారు. విత్ చాలా సైటేషన్స్ తోని చెప్పిండ్రు. అంటే ఇవన్నీ ఉండగా కూడా ఈ 50% ఇవన్నీ కూడా అవుట్డేటెడ్. తర్వాత ఈ ట్రిపుల్ టెస్ట్ లో ఉన్న కృష్ణమూర్తి దాంట్లో ఉన్న ఈ పాయింట్ మీద కూడా చాలా అద్భుతంగా వాదించిండు. ఈ ట్రిపుల్ టెస్ట్ కు కారణం ఏంది అంటే ఇంద్రసాని కేసు అని చెప్పిండు. ఆ ఇంద్రసాని కేసుకు కారణం ఏంటంటే బాలాజీ కేసు అని చెప్పిండు. అసలు బాలాజీ కేసునే తప్పు చేసిండ్రు, ఆ తప్పు ఇంద్రసానికి తీసుకొచ్చిండ్రు. అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళ కృష్ణమూర్తికి తీసుకొచ్చిండ్రు. అంటే ఇక్కడ బీసీల పైన చిత్తశుద్ధి లేదు ఈ ఏ ప్రభుత్వాలైనా కూడా అనేది ఒకటి మనకు ఎస్టాబ్లిష్ అవుతున్నది. దీనికి తోడు ఇక్కడ నాకు బాగా బాధ కలిగే విషయం ఏంటంటే బీసీలు అంటే 134 కులాలు ఉంటేనే 56-57% ఉంటాం. దీంట్లో ఏమవుతుంది, అగ్ర బీసీలు వాళ్ళు ఇవన్నీ ఏం పట్టించుకోవట్లే. మా కులానికి 2 మంత్రి పదవులు వచ్చినాయా, 4 ఎమ్మెల్యేలు ఉన్నావా, మేము ముందుకున్నట్టే, మిగిలిన వాళ్ళు ఎక్కడన్నా పోనీయండి, ఏమన్నా కానివ్వండి అనే ఒక ధోరణి మారాలి. ఇక్కడ మారినప్పుడే డెమోక్రటిక్ గా బిహేవ్ చేయాలి. అంటే కింద స్థాయిలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఎంబీసీగా సంచరిస్తారో వాళ్ళు కూడా పొలిటికల్ గా, రాజకీయ అన్ని రంగాల్లో చిన్న కులానికి కూడా ఇబ్బంది జరిగితే అందరు బీసీలకు ఇబ్బంది జరిగినప్పుడు కరోనా కాలంలో చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు అప్పుడు పని లేక ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు ప్రశ్నించిన లేవు. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. ఈ 42% అనే దాన్ని రేవంత్ ఇచ్చిన డ్రామాలో ఇంకా కొన్ని బీసీ సంఘాల పాత్ర కూడా ఉంది. ఈ రోజు వాళ్ళు వేరే అగ్రవర్ణాలు అనుకోండి, ఇంకా ఎవరినైనా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా కోర్టుకు పోయినలు అనుకుందాం, వాళ్ళని బెదిరించే హక్కు మనకెక్కడిది? మనం చేయవలసిన పనిని, ప్రభుత్వాలు చేయవలసిన మీరు మంచి గైడెన్స్ ఇచ్చేది ఉండే. సో ఇప్పుడు చివరగా ఇప్పుడు హైకోర్టు ఏమో 6 వారాల పాటు స్టే ఇవ్వడం జరిగింది. సో 6 వారాల పాటుగా నాకు తెలిసి ఎన్నికలు జరగకపోవడం అవకాశం ఉంది. సో ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్దామని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో అసలు ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుందా? ఎన్నికలు జరిగితే ఒకవేళ పాత రిజర్వేషన్ పోతుందా, మళ్ళీ వీళ్ళు ఏమైనా ఇంకా మాడిఫై చేసే అవకాశం ఉంటాయి? ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి మీ అంచనా ప్రకారం? అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎన్నికలు జరపడంతోనే మొత్తం జరిగిపోదు కదా. ఎన్నికల కన్నా ఇంపార్టెంట్ కీలకమైన ఒక 4-5 సమస్యలు ఈ రాష్ట్రం నుండి ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఇప్పుడు 42% రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోతే ఇటు ప్రతిపక్షాలు ఒక అదునుగా భావించే అవకాశం ఉంటాయి కదా. అంటే నేనేమంటున్నా అంటే ఈ రాజకీయాలన్నీ కాసేపు పక్కన పెడదాం. రాజకీయాలు అనేది పక్కన పెడితే
అసలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం మానేయాలి ముందుగా. ఎందుకు అంటే మొన్నటిదాకా ఈ సర్వే దేశానికే రోల్ మోడల్ అన్నారు కదా, ఇప్పుడు చెంపపెట్ట అయింది కదా, హైకోర్టు ఏం చెప్పింది, మీరు చేసిన డేటా సరిగ్గా చేసి రండి అని చెప్పింది. డేటా, ఎంపెరికల్ అనాలిసిస్ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు నేను అడుగుతున్న, మీకు లీగల్ గైడెన్స్ ఇచ్చేది ఎవరు, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు? ఇంకొకటి ఎక్స్పర్ట్స్ కమిటీ అని పెట్టారు, హై లెవెల్ కమిటీ అని పెట్టారు. అంటే రైటర్లు, తత్వవేత్తలు కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ అనాలిసిస్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకురావాలి. ఇక్కడ పెద్ద మనుషులు, సమాజంలో పెద్ద మనిషి పేరున్న వాళ్ళు కాదు ఇక్కడ కావాల్సింది. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఎవరైతే ఎక్స్పర్టైజ్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఎక్స్పర్టైజ్ కమిటీ వేయాలి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఒక సింగిల్ 1 మ్యాన్ కమిషన్ ఎందుకండి? కమిషన్ లో ఇంకా మెంబర్లను ఇవ్వండి, ఒక 50 మందిని వేయండి, ఒక 50 మందిని వేయండి, వేసి దీని అనాలిసిస్ ఇప్పటికైనా చేయండి. ఇప్పటికైనా కూడా ఈ తప్పులన్నిటిని సవరించుకునే అవకాశం ఉంది. ఎలక్షన్లు అనేది వస్తాయి పోతాయి, అది వేరే విషయం. కానీ ఈ సమస్యను ఒకసారి సాల్వ్ చేసిన వాళ్ళు అవుతారు కదా. మీరే చెప్పారు కదా 85% SC ST OBCలు ఉన్నామని. ఆ 80% ప్రజల కోసము ఏం చేస్తున్నారు? ప్యూర్లీ ఇదంతా కూడా పొలిటికల్ డైవర్షన్ టాక్టిక్స్, నథింగ్ బట్ పొలిటికల్ డైవర్షన్ టాక్టిక్స్. వాళ్ళు ఆ 6 గ్యారంటీలు, ఆ 420 ఉన్నాయి కదా హామీలు, వాటిని బూమరంగ్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప దీంట్లో నేను చెప్పేదంటే రేవంత్ రెడ్డి పొలిటికల్ గా గెలిచిండో, బీసీలం నిండా మునిగినాం మనం, బీసీలం మోసపోయినాం. మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డిని నమ్మి, కాంగ్రెస్ పార్టీని నమ్మి, రేవంత్ రెడ్డిని నమ్మి నిండా ముంచిపోయినాం. దీంట్లో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ తమాషా చూస్తున్నారు, సినిమా చూస్తున్నట్టు చూస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇందులో బీజేపీ కూడా ఒక ప్రధాన ప్రతిపక్షం ఉంది కదా, మీరు కూడా బీజేపీ రిప్రజెంట్ చేస్తున్నారు కదా, అసలు ఈ రోల్లో బీజేపీ పాత్ర ఎలా ఏమని చెప్పొచ్చు మీ పాత్ర గురించి? అంటే బీజేపీ పాత్ర ఎక్కడి వరకు ఉంటది అంటే, ఎప్పుడైతే ఎంపెరికల్ డాటా ఇవన్నీ సరిచేసి మనము ప్రాపర్ గా చేసిన తర్వాతనే ముందు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఈ ప్రాబ్లం ను ప్రజెంట్ చేయగలిగితే, పొలిటిసైజ్ చేయడం కన్నా ముఖ్యంగా దాన్ని అర్థం చేపియడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇష్టం. మోర్ ఓవర్ నేను చెప్పాను కదా 105వ రాజ్యాంగ సవరణ వీళ్ళు తప్పులు చేసిరు కాబట్టి తప్పుల బేస్గా మీరు చేయలేమని చెప్పేసి మీరు ఏమన్నా అనొచ్చు కదా. ముందు ఒక పని వేరే దగ్గర పోయినప్పుడు ముందు మనం చేసే పని సరిగ్గా చేయాలి కదా. అంటే ఆల్రెడీ అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించింది. నేనేమన్నా బిల్లులు అంటే మీరు తప్పులతో పంపితే అది అసెంబ్లీలో తీర్మానం చేస్తే బిల్లు కాదు. అక్కడ గుడ్డిగా యాక్సెప్ట్ చెయ్యరు, అందులో మెరిట్స్ డిమెరిట్స్ చూస్తారు కదా. అది కేంద్ర ప్రభుత్వం కదా, ఆ మెరిట్స్ డిమెరిట్స్ మీరు సరిగ్గా చేయాలి కదా. సరే బిల్లులో కాస్త పక్కన పెడితే మీరు ఈ 285ని ఏను అబాలిష్ చేయడంలో మీకు వచ్చిన అభ్యంతరం ఏంది? అది మీ చేతిలో పని కదా. బిల్లులు ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా ఆర్టికల్ 200 ప్రకారం అవి డీమ్డ్ టు బి అసెంట్ అయ్యేది కదా. అప్పుడు కోర్టులేమో కొట్టేస్తానా ఇంకేదైనా చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోండి. కానీ దేవన్నే బిల్లులు పెట్టిన తెల్లారే మీరు రైలు వేసుకొని పోయి జంతర్ మంతర్ దగ్గర పొలిటికల్ డ్రామాలు చేస్తే, అన్నిటికన్నా ముఖ్యంగా రాహుల్ గాంధీ అక్కడే ఉంటాడు. దాదాపు 230 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళకు. మరి పార్లమెంట్ లో ఎన్నడూ ఎందుకు మాట్లాడలే ఈ విషయం మీద? ఎన్నడూ ఎందుకు మాట్లాడలే? అయితే వీళ్ళు ఇక్కడ నుండి పోయి బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో, తెలంగాణలో ఏదో మేము పెద్ద చేస్తున్నామని పోజులు కొడుతున్నారు. ఇప్పుడు అర్థమైందిగా, బోర్ల పక్కల పడ్డారు కదా. ఇప్పుడు చివరిగా ప్రజలకు ఏం చెప్పాల్సిన మీరు? అసలు ప్రజలు ఒకటే చెప్తున్నా, ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను నిండా ముంచుతుంది. ఇది బీసీలను మోసం చేయడం. కాంగ్రెస్ పార్టీ మొత్తం 100 సంవత్సరాల చరిత్ర కూడా బీసీలకు అన్యాయం చేయడమే. ఇంతకుముందు కోడెపాక కుమారస్వామి గారు చెప్పినట్టు రాజ్యాంగంలో మనకు హక్కులు లేవు, రాజ్యాంగంలో మనకు నష్టం జరిగిందని చెప్పారు కదా బీసీలకు. దానికి కారణం ఎవరు?
దానికి కారణం కాంగ్రెస్ పార్టీ పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది కదా, దేశంలో ఎవరు చేయలేదు ఈ కులగణన కుల సర్వే అని చెప్తున్నారు కదా. మొట్టమొదటి ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం వచ్చినప్పుడు కులగణన చేసే అవకాశాన్ని జారవిడిచింది ఎవరు? నెహ్రూ కదా. అంటే ఇంకా ఆ లోతులోకి పోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకమే. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే చాలా సుదీర్ఘమైనటువంటి ఏదైతే హైకోర్టులో జరిగినటువంటి వాదనలు విన్నాం, చాలా వరకు విన్నాం. సో దాని మీద సురపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, కానీ కోడపల్లి శ్రీనివాస్ కానీ, కోడపల్లి కుమారస్వామి గారు కానీ, సుదర్శన్ అడ్వకేట్ కానీ, పృథ్వీరాజ్ కానీ చాలా విపులంగా చాలా అంశాలు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ అంశాలు కనీసం కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా కనువిప్పు కలిగి బీసీలకు ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా లేదనేది త్వరలో తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది.